ఒక రాత్రిలోనే ఒక ప్రదేశం పూర్తిగా నాశనమైపోయింది. నీళ్లు, రాళ్ళు, గాలులు అన్నీ ఒక్కసారిగా దాడి చేశాయి. కానీ అక్కడ ఉన్న ఒక ఆలయం మాత్రం ఏమీ జరగనట్టు నిలిచింది. అది యాదృచ్ఛికమా? లేక ఎవరో కాపాడారా? తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి మరి. ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? అది సాధారణంగా ఎవరూ సులభంగా చేరుకోలేని ప్రదేశం. చలితో గాలి కూడా గట్టిగా కొట్టే ప్రదేశం. ఒక్క తప్పు అడుగు ప్రాణానికే ప్రమాదం. అయినా ఎందుకు వేల మంది అక్కడికి వెళ్తారు? ఏం ఉంది అక్కడ? తెలుసుకుందాం వచ్చేయండి. చాలా కాలం క్రితం ఒక మహాయుద్ధం తర్వాత కొంతమంది తమ చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలని ప్రయత్నించారు. వారు ఒక మహాశక్తిని ఆశ్రయించారు. కానీ ఆ మహాశక్తి వారికి ప్రత్యక్షం కావాలనుకోలేదు. అందుకే ఆయన నంది రూపం తీసుకొని పాండవులకు కనిపించకుండా అక్కడే మాయమయ్యాడు. కానీ పాండవులు వెతకడం ఆపలేదు. చివరికి భీముడు ఆ నందిని గుర్తించాడు. అతను పట్టుకునే సమయానికి ఆ నంది ఒకసారిగా భూమిలో కలిసిపోయింది. కానీ పూర్తిగా కాదు. ఆ వెనుక భాగం మాత్రమే బయటకు మిగిలింది. అక్కడే ఒక దైవమైన శక్తి ఏర్పడింది. మిగతా శరీర భాగాలు భారతదేశంలోని ఇతర ప్రాంతంలో వెలిశాయి. వాటినే పంచకేదార్ అని అంటారు. ఇది కేవలం కథ కాదు, వేల సంవత్సరాల విశ్వాసం. ఈ ప్రదేశంలో నిర్మించిన ఆలయం భారీ రాళ్లతో, ఎలాంటి సిమెంట్ లేకుండా నిర్మించారు. భూకంపాలు, మంచు, తుఫాన్లు, వరదలు ఇంకా ఎన్నో ఏది దీన్ని కూల్చలేకపోయింది. ఇది కేవలం నిర్మాణ అద్భుతమా లేక దివ్య రక్షణ అని ఎవ్వరికీ తెలియదు. 2013లో ఒక రోజు అన్నీ మారిపోయాయి. భారీ వర్షాలు, కొండల నుంచి పడిపోయే రాళ్ళు, అడ్డుకట్టలేని వరద. కొన్ని నిమిషాల్లోనే అక్కడి జీవితం మొత్తం మాయమైపోయింది. కానీ ఆ ఆలయం మాత్రం అలాగే నిలిచింది. ఎందుకంటే ఆలయం వెనుక ఒక భారీ రాయి వచ్చి ఆగింది. అది నీటి ప్రవాహాన్ని మళ్లించింది, ఆలయాన్ని కాపాడింది. ఇది యాదృచ్ఛికమా లేక దివ్య రక్షణ? ఈ అద్భుతం జరిగిన ప్రదేశం హిమాలయాల మధ్యలో ఉన్న పవిత్ర స్థలం కేదార్నాథ్ ఆలయం. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్తారు: అక్కడ ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని. ఆ నిశ్శబ్దంలో హరహర మహాదేవ్ అనే నినాదం వినిపించినప్పుడు మనసు పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. ప్రకృతి ఎంత శక్తివంతమైనదైనా నమ్మకాన్ని మాత్రం ఓడించలేకపోయింది. కేదార్నాథ్ ఒక ఆలయం కాదు, ఒక విశ్వాసం, ఒక అద్భుతం మరియు ఒక శక్తి. మీరు కూడా ఒకసారి వెళ్ళాలని అనుకుంటున్నారా? కామెంట్స్ లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని శివ భక్తులకు కంపల్సరీ షేర్ చేయండి. Thanks for watching.